జార్ కోప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో, సెలరీ, బంగాళాదుంప, క్యారెట్, బోన్లెస్ మటన్, టొమాటో సాస్, వెల్లుల్లిపాయ, ఇంకా కారప్పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించేసుకొని మటన్ని ఫ్రై చేసుకోవాలి. మటన్ ఫ్రై అయిన తర్వాత 1 by 1 వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని దాంట్లో కుక్ చేసుకుంటాం. మటన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం. అది వేడయ్యేలోపు ఇవన్నీ సెగ్రిగేట్ చేసేసుకొని ఫ్రై చేసేద్దాం. దేర్ ఇట్ ఈస్. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకున్న తర్వాత మటన్ ఫ్రై. వేడవడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈలోపు చాపింగ్ పనిలో మనం దిగిపోదాం. చక్కగా బంగాళాదుంపని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. జార్ కోప్ ఈ డిష్ పేరు చెప్పాం కదా. జార్ కోప్ అనేది స్పెల్లింగ్ వైజ్గా చూసినట్టయితే డి తోటి స్టార్ట్ అవుతుంది. DJARCOPE ఆ విధంగా అనమాట. బట్ డి సైలెంట్ వస్తుంది కాబట్టి జార్ కోప్ అంటారు. సేమ్ డిష్ మనం తయారు చేసుకోబోతున్నాం. ఆయిల్ వేడెక్కిపోయింది, అందులో రెడ్ మీట్ యాడ్ చేస్తున్నాం. కీగుస్తాన్ ఈ డిష్ కీగుస్తాన్ అనే కంట్రీలో బాగా ఫేమస్. నేను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు చెప్పాను బోన్లెస్ మటన్ అని, కానీ బోన్డే తీసుకున్నాము ఎందుకంటే బోన్ తోటే ట్రెడిషనల్ డిష్ ఈ డిష్ని తయారు చేస్తూ ఉంటారు. చాలా క్లాసిక్ డిష్ అనమాట ఇది. సో అందుకని అదే స్టైల్లో చేస్తున్నాం. ఆ మటన్ కుక్ అవ్వడం వరకు మనకు ఫస్ట్ మిగిలింది. ఆ మటన్ కుక్ అయిపోయిందంటే విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్స్. సో ఆ కుక్ అయ్యేలోపు మనకు టైం ఉంది కాబట్టి ఆ టైంలో వెజిటేబుల్ చాపింగ్ని కంటిన్యూ చేస్తున్నాం. క్యారెట్ చాపింగ్ అయిపోయింది. లెట్స్ కీప్ దట్ అసైడ్. అండ్ టొమాటో టచ్ చేసే ముందు మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే టొమాటో ఉన్న మనకు సమస్యకి తీసుకొస్తుంది. టొమాటోతో ఉన్న సమస్య ఏంటంటే చాపింగ్ బోర్డ్ మొత్తం మెస్సీ అయిపోతుంది. హెన్స్ విల్ చాప్ టొమాటో అట్ లాస్ట్. Now, spring onion. Unlike chicken, ఎప్పుడైనా సరే మటన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ ఫ్లేమ్ తోటే కుక్ చేసుకుంటాము చాలా వరకు, యూజువల్లీ అనమాట. చికెన్ కనుక హార్డ్ ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే రబ్బరీ టెక్స్చర్ వచ్చేస్తుంది. బట్ నాట్ విత్ రెడ్ మీట్స్. రెడ్ మీట్స్ స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి కుక్ చేసుకోవచ్చు. సో చికెన్కి మీట్కి ఉన్న డిఫరెన్స్ అదనమాట. ఓకే, నౌ మీట్ని సపరేట్ చేసుకున్నాం. గోయింగ్ టు ఇంగ్రీడియంట్స్. అగైన్ ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ కుకింగ్ ప్రొసీజర్. సో నూనె వేసుకున్నాం. నూనెలో వెల్లుల్లి తర్వాత మిగిలిన డిషెస్ కూడా వేసుకుందాం ఇంగ్రీడియంట్స్ని. హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్, carrot and potato. కొద్దిగా సాతే అయిన తర్వాత సెలరీ యాడ్ చేస్తున్నాం.
అలా టొమాటోని కూడా డిష్లో వేసి సాతే చేద్దాం. టొమాటో వేసిన వెంటనే మనం వేసుకునే మరో ఇంగ్రీడియంట్ టొమాటో సాస్. Right. Then scallions. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్. చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. ఆల్మోస్ట్ డన్. ఫైనలీ మొత్తం పెనంకి అంతా కూడా గ్రీజీగా ఉంటుంది. ఆ గ్రీస్ అంతా కూడా కొద్దిగా గ్రేవీనెస్నిచ్చి వెట్గా తీసుకొస్తుంది అనమాట. అలా చేయడం కోసం 1 కప్పు వాటర్. ఓకే, లెట్ ఇట్ బాయిల్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొత్తిమీరని నీట్గా చాప్ చేసి యాడ్ చేసి దించేసుకోవచ్చు. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.